అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో వాటర్ని నేను ఎలా టెస్ట్ చేసుకున్నాను అనేది వివరించడంతో పాటు మనం ఆర్ఓ వాటర్ని లో టీడీఎస్ ఉంటుందని మనందరికీ తెలుసు. దాన్ని పెంచడం ఎలాగనేది మీకు తెలియజేస్తాను. సో ముందుగా మనం ఇదివరకు వీడియోల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన నామ్స్, ఆ నామ్స్ ప్రకారం మనం ఎలా వైలేట్ చేస్తున్నాం, దాన్ని ఎలాగా మార్చుకోవాలనే దాని మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను మా ఇంట్లో మున్సిపల్ వాటర్ వస్తుంది, అదేవిధంగా ఆర్ఓ వాటర్ టెన్నుల ద్వారా కూడా అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలాగా టెస్ట్ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలియటానికి నేను చేసిందల్లా ఏంటంటే, ఒక టీడీఎస్ మీటర్ తెప్పించుకున్నాను, ఒక పిహెచ్ ఇండికేటర్ తెప్పించుకున్నాను, అదేవిధంగా ఈ లిక్విడ్ మినరల్ డ్రాప్స్ H4O అని ఒక ఇది ఉంది. సో దాన్ని ఈ 3 తెప్పించుకున్నాను. ముందుగా నేను చేసింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మున్సిపల్ వాటర్ని టెస్ట్ చేశాను. మున్సిపల్ వాటర్ని టీడీఎస్ మీటర్తో టెస్ట్ చేస్తే 390 ఉంది. సో నార్మల్గా మీ అందరికీ తెలుసు 200 to 400 వేరీ అవుతుంది. మనకి 150 to 500 మధ్యలో ఉండాలి, కాబట్టి ఇది సరిపోయింది. అదేవిధంగా పిహెచ్ 7.5 ఉంది మున్సిపల్ వాటర్. సో అది కూడా 7 అబౌవ్ ఉంటే ఆల్కలైన్ వాటర్, కాబట్టి దిస్ ఈజ్ ఓకే. దీన్ని మనం డైరెక్ట్గా తాగేయచ్చు. అయితే మనకి పైప్ లైన్స్ అక్కడక్కడ కంటామినేషన్ ఉందని మన డౌట్ తోటి ఏం చేస్తున్నామంటే, ఒక యూవీ ఫిల్టర్, ఒక యూఎఫ్ ఫిల్టర్ కలిపి ఉన్నది మనం పెట్టుకుంటున్నాం. యూవీ ఫిల్టర్లో వచ్చిన యూవీ రేస్ ద్వారా కూడా ఈ కంటామినేషన్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కిల్ అయిపోతుంది. అదేవిధంగా యూఎఫ్ ఫిల్టర్ ద్వారా కొంచెం ఫిల్టరేషన్ కూడా జరుగుతుంది. దట్ ఈజ్ అబౌట్ మున్సిపల్ వాటర్. సో మా ఇంట్లో మున్సిపల్ వాటర్ మేము డైరెక్ట్గా తాగేయచ్చు, కానీ మేము యూవీ ప్లస్ యూఎఫ్ ఫిల్టర్ పెట్టుకున్నాం. ఓకే. రెండోది, ఒక టిన్ ఆర్ఓ వాటర్ తెప్పించుకుని దాన్ని టీడీఎస్ మీటర్తో టెస్ట్ చేసాం. టెస్ట్ చేస్తే ఎంత ఉంది? 23 ఉంది. సో మనందరం కూడా చెప్పేది కూడా 20 to 50 వేరీ అవుతుంది అనుకుంటున్నాం, విచ్ ఈజ్ వెరీ లో. 150 ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పారు. సో ఈ 23 నుంచి మనం ఏం చేయాలి? 150కి పెంచాలి. రెండు పిహెచ్ ఎంత ఉంది? 23 టీడీఎస్ ఉంది కాబట్టి పిహెచ్ 5 ఉంది. పిహెచ్ 5 అంటే 7 బిలో అంతా కూడా ఎసిడిక్ వాటర్. ఎసిడిక్ వాటర్ కూడా తాగడం మంచిది కాదని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, దీన్ని 23 నుంచి 150కి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే దీన్ని 7 ఎలా దాటించాలనే దానికి ఇప్పుడు మనం చేసిందల్లా ఏంటంటే, మనకి ఒక ఎక్స్పర్ట్ మనకి చెప్పింది ఏంటంటే, ఈ H4O లిక్విడ్ మినరల్ డ్రాప్స్ ఉన్నాయి, అవి తెచ్చుకుని వాడండి, వాడితే మీకు ఆటోమేటిక్ కరెక్ట్ అవుతుందని చెప్పారు. దీని మీద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఒక గ్లాస్ వాటర్కి ఒక డ్రాప్ వేయమన్నారు. ఒక గ్లాస్ వాటర్కి ఒక డ్రాపు ఈ లిక్విడ్ మినరల్స్ వేస్తే కనుక ఇది 23 నుంచి 170కి పెరిగింది. ఇది చూడండి, టీడీఎస్ 170కి పెరిగింది. 170 పెరిగిందంటే మనకి నామ్స్ సాటిస్ఫై అయిపోతుంది, 150 దాటింది. రెండోది, అదే ఒక డ్రాప్ తోటి ఈ టీడీఎస్ పెరగడంతో పాటు పిహెచ్ కూడా 7 అయిపోయింది. పిహెచ్ కూడా 7 అయిపోయిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. ఒక దాంట్లో మున్సిపల్ వాటర్ ఒక దాంట్లో ఆర్ఓ వాటర్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో ఆర్ఓ వాటర్లో ఒక డ్రాపు లిక్విడ్ మినరల్స్ కలిపిన తర్వాత తీసుకున్నాం. రెండిట్లోనూ ఈ పిహెచ్ ఇండికేటర్ వేస్తే చూడండి, మీ కలర్ తేడా కనపడుతుంది అనుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా పిహెచ్ 7కి పెరిగిపోయింది. అంటే ఏంటి, ఒక్క డ్రాపు వాడడం వలన మనకి ఆర్ఓ వాటర్లో టీడీఎస్ 23 నుంచి 170కి పెరిగింది, పిహెచ్ 5 నుంచి 7కి పెరిగింది. సో సింపుల్ సొల్యూషన్ అనమాట. అందువల్ల మన ఇంట్లో ఆర్ఓ వాటర్ ఉంది, పిల్లలు తాగనున్నారు, టేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి దానికి కూడా మంచి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆర్ఓ యూనిట్లు ఉన్నాయి, బయట నుంచి టిన్నీల్లో తెప్పించుకుంటున్నారు. సో దాని గురించి మనం మున్సిపల్ వాటర్కి మారితే మంచిదే, మారకపోయినా కూడా దీని ద్వారా మనం ఈ మినరల్ డ్రాప్స్ యాడ్ చేయడం ద్వారా మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం మనం హ్యాపీగా తాగొచ్చు అనేది ఇప్పుడు నేను చేసిన టెస్టుల ద్వారా తెలిసింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు బోర్ వాటర్ వాడుతున్నారు కొంతమంది, ప్రతి ఇంట్లో కూడా బోర్లు ఉంటాయి. సో ఆ బోర్ వాటర్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, బిలో 500 టీడీఎస్ మనకు దొరికినప్పుడు అబౌవ్ 500 ఉంటే ఇలాగ ఆర్ఓ చేస్తాం. ఆర్ఓ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తాగాలంటే ఈ లిక్విడ్ మినరల్ డ్రాప్స్ యాడ్ చేసుకోవడం, అది ఇప్పుడు మాట్లాడుకున్నాం, అది వదిలేయండి. ఇప్పుడు సపోజ్ 500 బిలో టీడీఎస్ ఉన్న బోర్ వాటర్ ఉందనుకోండి, దాన్ని మనం నార్మ్స్ ప్రకారం డైరెక్ట్గా తాగవచ్చు. కానీ ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి అండర్ గ్రౌండ్లో వచ్చే వాటర్లో కొన్ని హార్మ్ఫుల్ మెటల్స్ ఉంటాయి, కెమికల్స్ లైక్ ఆర్సెనిక్, లెడ్, ఇలాంటివన్నీ కూడా, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా ఒక పరిమితి దాటి ఫ్లోరైడ్ ఒకటి. సో ఇవన్నీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే మనం బోర్ వాటర్ తాగాలి. సో మున్సిపాలిటీ వాళ్ళు చాలా విలేజెస్లో బోర్ వాటర్ సప్లై చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ రకరకాల టెస్టులు చేసిన తర్వాత చేస్తారు. మన ఇంట్లో బోర్ వాటర్ ఏమవుతుందంటే, మనం టెస్ట్ చేసుకోకపోతే ఆ ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏది,
ఈ ఈ మెటల్స్ అన్నీ కూడా మనకి దానివల్ల ఆరోగ్యం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్ వాటర్ ఎప్పుడు వాడినా కూడా ఒక టెస్ట్ చేయించుకుంటే మంచిది. మన రాష్ట్రంలో ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా 6-7 గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓన్లీ 2000 ఎంతో ఖర్చు అవుతుంది మనకు ఒక బోర్ వాటర్ టెస్ట్ చేయాలంటే. కాబట్టి బోర్ వాటర్ వాడేటప్పుడు టెస్ట్ చేసుకుని ఈ హార్మ్ఫుల్ కెమికల్స్, మెటల్స్ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా దాని ప్రకారం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మీకు ఈ ల్యాబొరేటరీస్ ఎక్కడున్నాయి అనేది మీకు వివరాలు కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే కనుక మీకు ఆ ల్యాబొరేటరీ అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్తో సహా మీకు నియరెస్ట్ ల్యాబొరేటరీ డీటెయిల్స్ మీకు ఇస్తామని తెలియజేస్తూ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా కూడా కాల్ చేస్తే కనుక ఆ వివరాలన్నీ ఇస్తాం. అదేవిధంగా ఈ టీడీఎస్ మీటర్ ఇవి ఎక్కడ తెప్పించుకోవాలి, ఎలా తెప్పించుకోవాలి, దీని ఖర్చు వివరాలు ఇవన్నీ కూడా వీడియోలో చెప్తే లాంగ్ అయిపోతుంది. కాబట్టి మీకు కాల్ చేస్తే కనుక అన్ని వివరాలు మీకు ఆన్లైన్లో ఫ్రీగా తెలియజేస్తామని చెబుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.